రైటికి వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి నేడు అమరావతి సచివాలయంలో భేటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. రాజధాని నిర్మాణాలకు కీలక అనుమతులను మంత్రివర్గం ఆమోదించనుంది. ఇటీవలే 43వ సిఆర్డీఏ అథారిటీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం ముద్ర వేయనుంది. అమరావతిలో జీఏడీ టవర్ బేస్మెంట్ 39 ఆఫీసు ఫ్లోర్లు, టెర్రస్ ఫ్లోర్లు వెరసి 17,03,433 చదరపు అడుగుల నిర్మాణానికి కేబినెట్లో ఆమోదం తెలుపనున్నారు. అదేవిధంగా 28,41,675 చదరపు అడుగుల మొదటి 2 హెచ్ఓడి టవర్స్ నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదముద్ర వేయనుంది. 23,42,956 చదరపు అడుగుల 3-4 హెచ్ఓడి టవర్స్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతిలో 250 మీటర్ల ఎత్తులో 11,22,000 చదరపు అడుగుల స్పేస్తో నిర్మించే అసెంబ్లీ భవనానికి మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. 55 మీటర్ల ఎత్తుతో 20,32,000 చదరపు అడుగుల స్పేస్తో అమరావతిలో నిర్మించే హైకోర్టు భవనానికి నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం ముద్ర వేయనుంది. వీటితో పాటుగా అమరావతిలో బిల్డింగుల నిర్మాణానికి 6,465 కోట్లు, ఎల్పీఎస్ లేఅవుట్లలో మౌలిక వసతులకు 9,699 కోట్లు, ట్రంక్ రోడ్లకు 7,794 కోట్లు, ఎస్టీపీ వర్కులకు 318 కోట్ల రూపాయల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. అలాగే కాకినాడ పోర్టు నుండి తరలిపోతున్న ఓడలో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించడంతో ఆ వ్యవహారంపైన కేబినెట్లో చర్చించి భవిష్యత్ చర్యలకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ జమీమా. ఈ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన సెక్రటరీలు కూడా అజెండాకు అంటే కేబినెట్ తో చర్చించే అజెండాల పైన కూడా వాళ్ళు పంపించడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే ప్రధానంగా పలు అంశాలపైన కూడా కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం జరిపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అయితే అమరావతి రాజధాని నిర్మాణం సంబంధించి కూడా పనులు వేగతరం చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ మేరకు కూడా ఇటీవల సిఆర్డీఏ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ అథారిటీకి చైర్మన్ గా ఉంటారు. సిఆర్డీఏ అథారిటీలో ఇటీవల పలు అంశాలపైన కూడా అభివృద్ధి అంటే రాజధాని అభివృద్ధికి సంబంధించిన నిర్మాణాల పైన కూడా సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. వీటిపైన కూడా ఈ రోజు మరోసారి కూడా కేబినెట్ భేటీలో వాటిని కేబినెట్ ముందుకు తీసుకొచ్చి మంత్రి మండలి కూడా చర్చించి దానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే రాజధాని నిర్మాణంలో అంటే దాదాపు ఇటీవల జరిగిన సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ లో దాదాపు 24,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా పనులకు కూడా సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. వాటిపైన కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి ప్రధానంగా హైకోర్టు నిర్మాణం కావచ్చు, అలాగే హెచ్ఓడి టవర్లు దాదాపు జీఏడీ టవర్లు అలాగే హెచ్ఓడి టవర్లు అలాగే మంత్రులకు అలాగే ఐఏఎస్ ఐపీఎస్ లకు వారి నివాసాలకు సంబంధించి కూడా ఇప్పటికే సిఆర్డీఏ అథారిటీ కమిటీ కూడా వాళ్ళకు చర్చించి ఆమోదం తెలిపారు. అక్కడ కూడా ఈరోజు కేబినెట్ లో మరోసారి చర్చించి దానికి కేబినెట్ ఆమోద ముద్ర వేశాక రాజధానిలో త్వరలో అంటే ఈ నెలాఖరు లోపల కూడా టెండర్లు పిలిచేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జనవరి నుంచి కూడా రాజధాని ప్రాంతంలో పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టేందుకు కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా దాదాపు 8,000 కోట్ల రూపాయలు రుణంగా నిధులు మంజూరయ్యాయి. దీంతో రాజధాని ప్రాంతంలో వేగంగా పనులు కొనసాగే అవకాశం ఉంటుంది. వీటిపైన కూడా మొత్తం కూడా ఈరోజు కేబినెట్ భేటీలో ప్రధానంగా ఈ సిఆర్డీఏ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. దీంతో పాటు ప్రధానంగా ఇటీవల బుడమేరు వరదలకు సంబంధించి కూడా అక్కడ వరద బాధితులకు కూడా కొద్దిగా రిలీఫ్ ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇంతకుముందే గతంలో సీఎం హామీ ఇచ్చిన మేరకు కూడా రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంపు డ్యూటీ మినహాయింపు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దాన్ని ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించి దానికి రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంపు డ్యూటీని కూడా మినహాయించే అవకాశం ఉంటుంది. దాంతో చూసుకుంటే రాష్ట్రంలో జనవరి 1 నుంచి కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత భోజన పథకం మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా దాదాపు 1,20,000 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా జనవరి 1 నుంచి కూడా మధ్యాహ్నం భోజన పథకం అందించే అంశంపైన కూడా కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఇక మంగళగిరి ఎయిమ్స్ కు సంస్థకు మరో 10 ఎకరాల భూమిని కేటాయించే అంశం పైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే పలు పరిశ్రమలకు కూడా
స్థలాలు కేటాయించే అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ఏదైతే రేషన్ బియ్యం అక్రమ రవాణా ఉందో దానిపైన కూడా కేబినెట్ లో మరోసారి చర్చించి ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా దాని మీద చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే మంత్రుల పనితీరు పైన కూడా మరోసారి కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే కేబినెట్ లోకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కేబినెట్ లోకి తీసుకున్న అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ఇటీవల జరిగిన తాజా అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.